నెహెమ్యా 9వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూద్దాం. ఈ సమయంలో వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి మేలు వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఆమేన్. దేవుడు వారికి మార్గంలో చేస్తున్నటువంటి మేలు చూద్దాం. ఇక్కడ వారికి ప్రయాణం వెళ్తున్నారు 20 లక్షల మంది సుమారు. వారి గైడెన్స్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి పగలు మేఘస్తంభం, పగలేమో మేఘము ఒక స్తంభంగా ఉండి వాళ్ళని లీడ్ చేస్తూ ఉంది. మళ్ళీ చీకటి పడగానే మళ్ళీ ఏం కనబడుతుంది? అగ్నిస్తంభం, పిల్లర్ ఆఫ్ ఫైర్. ఒక అగ్ని ఒక స్తంభముగా ఉండి వారికి ముందు నడుస్తూ ఉంది. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్తే వారు గమ్యం చేరుకుంటారు అనేటువంటిది చాలా చక్కటి గైడెన్స్ అనేటువంటిది వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము వారిని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వారికి ఏ భయం లేదు. ఎటెళ్ళాలా, ఇటు వెళ్తే దారి ఉంటుందా, ఇటు వెళ్తే ఏముంటుంది అనేటువంటిది భయాందోళన లేకుండా దేవుడు చాలా చక్కగా వారికి మరి వెలుగును, రాత్రిపూట వెలుగును కలిగింపజేసి ఆ వెలుగులో ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకనంటే ఒక్కోసారి రాత్రిపూట మనకు చంద్రుడు కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు, కొద్ది రోజులు మరి మొత్తం చీకటే ఉంటుంది. కానీ వీరికి ప్రతిరోజు కూడా వెలిగే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు వారికి వెలుగు ముందు ఉండి నడిపిస్తూ ఉంది. ఆ మేఘస్తంభముగా, అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుడు ఆయనే వారికి తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. పగలేమో ఎండ తాకుద్దేమని, ఎండ దెబ్బ తాకుద్దామని వారికి ఏం పెట్టాడు? మేఘస్తంభం. వారి మీద వారి వరకే మేఘం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? పైనుంచి ఎండ తగలదు. దేవుని స్తోత్రం. గొడుగు అవసరం లేదు, వారేమి పెట్టుకొని అవసరం లేదు. చక్కగా చల్లటి నీడలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఎంత కృపగల దేవుడు చూడండి. దేవుని మహిమ కలుగును గాక. రాత్రిపూట కాగానే వారికి ఆ ఎడారిలో లేదా అరణ్యములో వెళ్తున్నప్పుడు చలి దాకుతుందేమోని, చలేస్తుందేమో అని ఒక ఫైర్, వారికి అగ్ని ఒక వేడి పుట్టించేటువంటి, వెచ్చదనాన్ని పుట్టింపజేసేటువంటి, వెలుగునిచ్చేటువంటి ఒక అగ్ని ముందు నడుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుడు తన ప్రజలకు ఎటువంటి బాధ లేకుండా, కష్టము లేకుండా సుఖంగా ముందుకెళ్ళాలని చెప్పేసి దేవుడు అంత చక్కటి పరిస్థితులు కలిగింపజేసి ముందుకు తీసుకెళ్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ చూద్దాం. ఇంకా 20వ వచనంలో ప్రైజ్ గాడ్. వారికి ఏమి ఇచ్చాడంట? వారు ప్రయాణం వెళ్తున్నారండి. వారు ఎడారుల్లో, అరణ్యంలో ప్రయాణం వెళ్తున్నారు. వారు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు వారు భోజనానికి ఎటువంటి తీసుకొని బయలుదేరలా. మరి ఎట్లా భోజనం? దేవునికి మహిమ కలుగును గాక. వారిప్పుడు అక్కడ అరణ్యంలో సేద్యం చేసి పంటలు పండించడానికి అవకాశం ఉందా? వారిప్పుడు ప్రయాణం చేసి ముందుకెళ్ళాలి. వారు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో వారు ఎన్ని బస్తాల బియ్యం పట్టుకెళ్ళగలుగుతారు? లేకపోతే ఎన్ని బస్తాల గోధుమలు పట్టుకెళ్ళగలుగుతారు? ఇంపాసిబుల్ కదా. కాబట్టి దేవుడు వారికి ఏం చేశాడంటే రెడీమేడ్ ఫుడ్ అరేంజ్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెడీమేడ్ ఫుడ్, టయానికి డైరెక్ట్ తినడమే భోజనం. సిటీ కల్చర్ ఇప్పుడు చాలా మారిపోయింది కదా. ఇదివరకు మనం తప్పకుండా అన్నం కూర వండుకుంటేనే, ఇంట్లో వండుకుంటేనే తినే పరిస్థితి. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి అట్లా జస్ట్ అట్లా డబ్బులు ఉంటే చాలు, అది కొనుక్కొని రావచ్చు, టయానికి తినేయచ్చు. కర్రీ కావాలంటే కర్రీ దొరుకుతుంది, రైస్ కావాలంటే రైస్ దొరుకుతుంది, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్, ఏదంటే అదే
మరి దేవుని స్తోత్రం దొరుకుతున్నాయి, రెడీమేడ్ ఫుడ్. సో దేవుడు ఆ రోజులలోనే రెడీమేడ్ ఫుడ్ అరేంజ్ చేశాడు వీళ్ళకు. దేవుని మహిమ, హల్లెలూయా. ఎంత చక్కటి నమ్మదగినటువంటి దేవుడో చూడండి. నా బిడ్డలకు ఎటువంటి ఆకలి కాకూడదని 3 పూటలకు కావలసినటువంటి మంచి ఆహారాన్ని, మన్నా అనేటువంటి ఆహారాన్ని పంపించాడు. అది భూమి మీద తయారైంది కాదు, అది దేవుని స్తోత్రం ఆకాశము నుంచి పంపించబడ్డటువంటి పరలోకపు మన్నా. దేవదూతలు తినేటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని తన ప్రజల కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తన ప్రజలు శ్రేష్టమైనటువంటి వారని, తన ప్రజలకు మంచి భోజనం పెట్టాలని, శ్రేష్టమైన భోజనం పెట్టాలని శ్రేష్టమైన ఆహారాన్ని అందించాడు. దేవునికి మహిమ. మరి ప్రతిరోజు వాళ్ళు ఎంత తినాలంటే అంత తినేటువంటి భోజనం. ఏ ఒక్కరోజు కూడా అయ్యో ఈరోజు మధ్యాహ్నానికి ఎట్లా, సాయంత్రానికి ఎట్లా అనేటువంటి ఆలోచన చేసేటువంటి అవసరత లేదండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంత శ్రేష్టమైనటువంటి మంచి ఆహారాన్ని వారికి ఇచ్చాడు. వారికి దాహం అవుతున్నప్పుడు దాహానికి నీరిచ్చాడని రాయబడ్డది. చూడండి అక్కడ, దేవునికి మహిమ. ఏమిచ్చాడంట? దాహానికి. వెళ్తుంటే అక్కడ బావిలు లేవు, నదులు లేవు. ఒకానొక సమయంలో వారు నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఎట్లా మేము పరిస్థితి ఈ విధంగా ఉందన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, బండను కొట్టు నీళ్ళు వస్తాయని చెప్పాడు. హల్లెలూయా. బండను కొట్టగా నీరు వస్తుందని చెప్పాడు. మోషే వెళ్ళాడు. మరి దేవుని స్తోత్రం కలుగును గాక, మాట్లాడమన్నాడు. దాని తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక, మరి ఆ యొక్క మాట్లాడినప్పుడు నీరు వస్తుందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బండలోంచి నీరు వచ్చిందా లేదా? మనం బాగుదవుతున్నప్పుడు బండ ఉంటే నీరు వస్తుందా? నీరు వస్తుందండి? మనం ఒక 5-6 ఫీట్లు తవ్విన తర్వాత బండ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే బండ ఉంది కాబట్టి నీరు రాదు, ఫిక్స్ అయిపోతారు. అంటే దేవుడు ఏం చేశాడంటే, నీరు రాకుండా ఏ బండ అయితే అడ్డం ఉందో, ఏ బండ అయితే అడ్డుపడుతుందో నీరు రాకుండా, అదే బండలోంచి నీరును పుట్టింపజేసి తన ప్రజల దాహాన్ని తీర్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఇది అసాధ్యము, దీనివల్లనే మాకు రావట్లేదు అనంటే దానిలో నుంచే దేవుడు రప్పించి చూపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అద్భుతం చెప్తాను నేను మీకు. వరంగల్ జిల్లాలో ఒక అన్య కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబం, పేద కుటుంబం. అతడికి పొలాలు ఏమి లేవు. తన ఇంటి దగ్గర చిన్న ఒక 3-4 కుంటలు అంటారు, మామూలుగా ఆంధ్రాలో అయితే సెంట్లు అంటారు, ఇక్కడ తెలంగాణలో గుంట అంటారు. అంటే దీన్ని బట్టి ఒక 10 సెంట్లు లేకపోతే 10 సెంట్ల లోపే ఉంటుంది అతని ఇంటి వెనక. అతడికి వేరే వ్యవసాయం చేయడానికి ఏం లేదు. తనకు చిన్న, అంటే ఏమని ఆలోచన వచ్చిందంటే, కూరగాయలు అమ్ముకొని బతకాలనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పటికి చిన్నగా ఒక కొంచెం వరకు కూరగాయలు సిద్ధం చేసి అమ్ముకొస్తున్నాడు. ఏదో అట్లా జీవనం కొనసాగుతుంది. ఇంకొంచెం విస్తరించాలని ఆశపడ్డాడు. దానికి గాను ఒక బావి తవ్వాలని చెప్పేసి ప్రారంభించాడు. చాలా పేదవాడు, చాలా అంటే చాలా పేదవాడు. ఆ బావిని తవ్వుకుంటూ వెళ్ళాడండి. కొన్ని కొలలు తవ్విన తర్వాత రాయి వచ్చేసి, అప్పటికే అతని దగ్గర డబ్బులు లేవు. ఆ తవ్వటానికి అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చినటువంటి దానికి ఫలితం చూస్తే ఎక్కడ రాయబడింది. ఎంతో బాధపడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ తవ్వేటువంటి వాళ్ళు కూడా ఇక రాయపడిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తాను తీసుకొచ్చిన అప్పు తీసుకొచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ రాత్రి భార్య భర్తలు ఇద్దరు కూడా బాధతో మాట్లాడుకుంటున్నారు. అయ్యో దేవుడా, ఇంత మరి అప్పు తెచ్చి నేను పెట్టాను తవ్వేయడానికి, డబ్బులన్నీ అయిపోయినాయి. పోనీ దానికి ఫలితం ఉందా అంటే రాయి పడింది, బండ పడింది. నేను అప్పు ఎట్లా తీర్పాలా
అని చెప్పేసి తన భార్యతో మాట్లాడి తాను ఒకటి అనుకుంటున్నాడంట, ఇదంతా ఎందుకు, చనిపోతే బాగుంటుంది, ఈ అప్పులు నేను ఎక్కడి నుంచి తేవాలి, జీవనోపాధి కొరకు ఏదో కొంచెము కూరగాయలు పండించి బతుకుదాం అనుకుంటే ఈ బావి కూడా సరిగా పడలేదు కదా, నేను అప్పు ఎట్లా తీర్పాలని బాధతో అతడు రాత్రి పడుకున్నాడంట. ఇంతలోనికి ఒక స్వరం వినబడతా ఉంది. అతని పేరు సాంబయ్య. సాంబయ్య, నువ్వు తవ్వినటువంటి ఆ యొక్క బావిని మళ్ళా తవ్వు, అక్కడ నీళ్ళు పడతాయని చెప్పేసి దేవుడి స్వరం వినబడుతుందంట. ఇది ఎవరబ్బా అని చెప్పేసి లేచేసరికి దేవుని స్తోత్రం కలను కాక ఎవరు కనపడలేదు. బావి ఆల్రెడీ బండ పడింది, దాన్ని ఎట్లా తవ్వగలుగుతారు? బండను తవ్వగలుగుతారు ఎవరైనా? సాధ్యమవుతుందా? కాదు. కానీ ఒక స్వరం వినబడుతుంది, ఆ బావిలో ఉన్నటువంటి దాన్ని తవ్వు, నీకు నీళ్ళు పడతాయని చెప్పేసి స్వరం విన్నప్పుడు అతడికి ఒక విశ్వాసం కలిగింది. ఇది దేవుడే నాతో మాట్లాడాడు అనేటువంటి నమ్మకం కలిగింది. తెల్లవారు లేచాడంట. ఎవరైతే అది తవ్వి వెళ్ళిపోయారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడంట. అయ్యా, మీరు ఆ యొక్క బావిని మళ్ళా తవ్వాలన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా, ఏమయ్యా, అది బండబడితే దాన్ని ఎట్లా తవ్వగలుగుతారు? సాధ్యం కాదు, నీళ్ళు రావు, వ్యర్థమే, మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వలేవు అని చెప్పేసి వాళ్ళంటే, లేదు లేదు, మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఒక్కసారి ప్రయత్నం చేయండి అని బతిమలాడితే, ఇంత బతిమలాడుతున్నాడని ఆ యొక్క మరి వ్యక్తి మాటను విని బావిని తవ్వే వాళ్ళు మళ్ళొచ్చేసి తవ్వడం ప్రారంభించారంట. ఒక ఫీట్ కూడా తవ్వక ముందే అద్భుతకరమైనటువంటి అద్భుతకరంగా నీళ్లు ఆ బావిలో నుంచి పొంగి బయటకు వచ్చినాయంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుత కార్యం అంటే అసలు ఆ బావి తవ్వినటువంటి వారు కూడా ఆశ్చర్యపోయారంట. ఏంటి అసలు రాళ్ళు పడితే, బండ పడితే నీళ్లు రావు, అటువంటిది ఎట్లా సాధ్యమైంది, నువ్వు ఎందుకు తవ్వమన్నావు అనంటే, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడి స్వరము నాకు వినబడితేనే నేను మీకు వచ్చి చెప్పాను, అందుకనే ఇది నేను తవ్విమని చెప్పాను. దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. స్వయంగా ఆ వ్యక్తి నాతో సాక్ష్యం పంచుకున్నాడు. నేను ఆ సాక్ష్యాన్ని మీతో చెప్తున్నాను. మన దేవుడు బండలోంచి నీరును పుట్టింపజేయగలిగే సమర్థుడైనటువంటి దేవుడు, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించేటువంటి ఆ మహిమ గల దేవుణ్ణి మనం నమ్ముకుందాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆహారము కావాలన్నప్పుడు ఆహారం ఇచ్చాడు, నీరు లేనప్పుడు నీళ్ళు ఇచ్చాడు. ఇంకా చూడండి, ఇంకా దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో 21వ వచనం నుంచి చూద్దాం. నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు పోషించాడంట. దేవుని మహిమ కలుగునుగాక. కన్న తల్లిదండ్రులు కూడా ఎన్ని సంవత్సరాలు పోషిస్తారు? ఒక వయస్సు, ఒక పెళ్లి చేసేంత వరకు చూసుకుంటారు. ఇక పని ఏం చేయకపోతే వీడు ఇట్లా వినేటట్లేడని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు ఒక అమ్మాయిని అంటగట్టేస్తూ ఉంటారు. పెళ్లి చేస్తే వీడు బతుకేస్తాడని చెప్పేసి పంపించేస్తూ ఉంటారు. కానీ దేవుడు 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించాడండి. ఒక్క పూట భోజనం పెట్టలేదు, 3 పూటల భోజనం పెట్టి పోషించాడు. దేవుని మహిమ కలుగునుగాక. మనము దేవుడి మహిమను ఎంత తక్కువ అంచనా వేసుకుంటామంటే, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయము, దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి సమయాన్ని ఈ భోజనం కొరకు మొత్తం వదిలిపెట్టి పరిగెత్తుతుంటాం మనం. దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయము, దేవుణ్ణి సేవించకుండా, దేవుణ్ణి మరిచిపోయి ఓన్లీ భోజనం కొరకే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ఈరోజు ప్రజలందరూ పరిగెత్తుతున్నారు. దేవుణ్ణి మరిచిపోతున్నారు, దేవుడు కార్యాలని మర్చిపోతున్నాడు, ఆయన పోషించే పోషకుడు అనేటువంటి మర్చిపోయి భోజనం కొరకు పరిగెత్తుతున్నారు. దేవుడు గుర్తు రావట్లేదు. వారి కడుపే వారి దేవుడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు.
చాలామందికి ఎట్లా తయారైందంటే వారి కడుపే వారి దేవుడు అంట. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి పోషించే దేవుడు, లోటు లేకుండా కొరత లేకుండా సహాయం చేసే దేవుడు. కరోనా మరి లాక్డౌన్ కాలంలో ఎంతోమంది సరిగ్గా భోజనం చేయలేకపోయారు. ఒక్క పూట భోజనం దొరకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి మీకు ఏమైనా కొరత వచ్చిందా? ఒక పూట ఉపవాసం ఉన్నారా? మీరు ఎవరైనా ఉన్నారా అండి? ఉపవాసం ఉన్నారా ఎవరైనా? లేక దాన్ని ఉపవాసం అనొద్దు, పస్తు అంటారు. పస్తున్నారా ఎవరైనా మీరు ఇక్కడ? దేవుని స్తోత్రం. ఎవరికి పస్తు ఉంచలేదు, ఎవరికి తక్కువ చేయలేదు, ఇక ముందు కూడా తక్కువ చేయడు. ఎన్ని లాక్డౌన్లన్నా రానిగాక నీకు పరలోకము నుండి దేవుడు సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు. నీ యొక్క సోర్స్ నీవు పనిచేసేటువంటి స్థలము నుంచి కాదు, నీ ఉద్యోగం నుంచి కాదు, పరలోకము నుండే. ఆమేన్, హల్లెలూయా. పరలోకము నుండి మన్నా ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు అందించబడ్డదో నీకు కూడా దేవుడు పరలోకము నుండి సహాయాన్ని పంపుతాడు. పైనుండి సహాయం అందుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు భయపడుతున్నారు భోజనం గురించి? ఎందుకు పరిగెత్తాలి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా? దేవుడికి మన జీవితాల్ని సమర్పించకుండా మన ఇష్టానుసారంగా ఎందుకు తిరగాలి? దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? ఏమైనా కొరత ఉంచుతాడా? ఏమైనా లోటు ఉంచుతాడా? ఒకవేళ నీ కొరత ఉన్నదంటే, లోటు ఉన్నదంటే దేవుడికి నీ జీవితాన్ని సమర్పించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నందుకే నీకు లోటు ఉంటుంది. అంతే తప్ప నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ప్రభువా నీ మార్గంలో నడుస్తున్న ప్రభువా నీ బిడ్డనని అన్నప్పుడు తప్పకుండా నీకేది కావాలో ప్రతి ఒక్కటి సమకూర్చబడుతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని రాయబడ్డది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు చాలా రాత్రి అయిన తరువాత మీరు అది ఒక మాట చూడండి, 127వ కీర్తనలో ఎంత చాలా స్పష్టంగా రాయబడ్డటువంటి మాట చూద్దాం. 2వ వచనం ఏముందంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఏం చెప్తున్నాడు? మీరు ఉదయమే లేస్తున్నారు, ఎప్పుడో లేటుగా పడుకుంటున్నారు, ఇంతసేపు కష్టపడి పనిచేస్తున్నారు, అదంతా వ్యర్థమే బాబు, అదంతా వ్యర్థమే. నా ప్రియులు నిద్రిస్తుండగా, నా ప్రియులు మామూలు స్థాయిలో ఉంటే కూడా, వారు ఎక్కువ కష్టపడకపోయినా, నా ప్రియ బిడ్డలు అనగా నన్ను మెప్పించి నన్ను సంతోషపరిచే నన్ను ఆనందింపజేసే నా బిడ్డలకు నేను సమృద్ధిగా ఇస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిగెత్తడం, కొంతమంది భార్య భర్త పిల్లలు అందరూ పరుగో పరుగు 9 అయ్యేసరికి ఇల్లు ఖాళీ. ఏంటి? లాక్. 9 అయిందంటే లాక్. మళ్ళీ తర్వాత సాయంత్రం ఎప్పుడో 5 నుంచి ఒకరు, 6 నుంచి ఒకరు, 7 నుంచి ఒకరు, 9 గంటలకు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి? పరుగులెత్తడం దేవుని బిడ్డలారా. నిజం చెప్పనా, ఇంట్లో కుటుంబ యజమానుడు ఒక్కడు నమ్మకంగా కష్టపడితే చాలు. దేవుని స్తోత్రం. పిల్లలంటే వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళు చేసుకోవాలి, ఓకే. కొంతమంది భార్య, కొంతమంది భర్తకి ఇటు పక్కకు, భార్య ఒక పక్కకు పరుగెత్తుతూ ఉంటారు. చూస్తే ఇంట్లో మళ్ళీ ఎప్పుడు అప్పులే ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులే, సమస్యలే. ఏంటి? ప్రార్థన ఉండదు, దేవుడి సన్నిధి ఉండదు. ఇక దేవుడి కార్యం ఎట్లా జరుగుతుంది? ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? ఎప్పుడు అప్పులతోటి ఎందుకు బతుకుతాం? ఒకవేళ భర్త తన పనిలో ముందుకెళ్తున్నప్పుడు భార్య ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలిగా, భార్య కూడా పనికి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నీ ఒక్కడివి కష్టపడ్డా నీకొచ్చేటువంటి ఆదాయంతో నిన్ను తృప్తిపరచగలుగుతాడు. ఇది నేను చెప్తున్నా ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంటిలో ఒక్క వ్యక్తి కష్టపడ్డా కూడా చాలు, నువ్వు దేవుని యందు భయభక్తులుగా దేవుని మార్గాలు నడువు. ఎంత అద్భుతకరమైన సహాయం నీకుంటుందో, నీవు తిని తృప్తి పొందగా ఇతరులకు ఇవ్వగలిగేటువంటి అద్భుతకరమైన సహాయం నీకు అందుతుంది.
నువ్వు ఊహించలేవు. ఊహించనంత అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుంది. జస్ట్ నీ జీవితాన్ని దేవునికి ఇవ్వటం. కానీ మనం అది ఇవ్వం. మన జీవితాన్ని దేవునికి ఇవ్వం, మన హృదయం దేవునికి ఇవ్వం. లోకములో పరిగెత్తుతూ ఉంటాం. చివరికి మిగిలేది నిరాశ, నిస్పృహ, దుఃఖము, బాధ, అప్పే మిగిలిపోతూ ఉంటుంది. నేను దేవునికి లోబడకుండా ఒక వ్యాపారాన్ని పెట్టా. 1,00,000 రూపాయలు అప్పయింది. 1,00,000 రూపాయలు అప్పయిన తర్వాత నేను పనిచేస్తూ నా శాలరీ ఎప్పుడు కాలేజీలో చేస్తే నా శాలరీ ఎంత తెలుసా? 1,400. 2 పీరియడ్లు చెప్తే 1,400. ఇది 2001లో చెప్తున్నా నేను. 1,400లలో నేనేం చేయాలి అంటే, నేను తినాలి, మా కుటుంబానికి పోషణ, దాని తర్వాత అప్పులు కట్టాలా, 1,00,000 రూపాయలు, దాని వడ్డీ కట్టాలా. సాధ్యమవుతుందండి ఇది? సాధ్యమవుతుందా? మామూలుగా మనం అనుకుందాం. కానీ దేవుని స్తోత్రం కలుగుగాక. మరి పాస్టమ్ గారు ఆ టైంలో మా ఇంటి వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేశారు, నువ్వు కూడా జాబ్ చేయాలని. తాను కూడా ఎడ్యుకేటెడ్ కదా, జాబ్ చేయాలని చెప్పేసి అంటే తాను ఒకటే నిర్ణయం తీసుకుంది, నేను ఉద్యోగం చేయను, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నా దేవుడే సహాయం చేస్తాను అని చెప్పేసి తాను ఉద్యోగానికి వెళ్ళకుండా, ఆఫర్స్ వచ్చినాయి చేయడానికి, ఇంత శాలరీ ఇస్తాం రమ్మని చెప్పారు కూడా, కానీ తాను వెళ్ళకుండా నేను డ్యూటీకి వెళ్ళిన వెంటనే ఆమె తలుపేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేది. కొన్ని గంటలు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడి యొక్క సహాయం ఆమె ప్రార్థన వల్ల మాకు అద్భుతకరంగా అందుతుండేది. దేవుని స్తోత్రం కలుగుగాక. మొట్టమొదటి సంవత్సరం 1,400 అయితే, రెండవ సంవత్సరం నా శాలరీ 3,500 అయితే, దాని తర్వాత మూడవ సంవత్సరం 5,500 అయితే, దాని తర్వాత 10,000 అయితే, ఈ విధంగా దేవుడు పెంచుతూ వచ్చాడు. ఈ పరిస్థితులలో మాకు ఎంత కొంచెం శాలరీ వచ్చినా కూడా ఆ శాలరీలో మేము తినగలిగాం, అప్పులు కట్టగలిగాం, వడ్డీలు కట్టగలిగాం. ఎట్లా కట్టగలిగారు మీరంటే నేనేం చెప్పగలుగుతా? ఎట్లా చెప్పగలుగుతా నేను దేవుడి కార్యాన్ని? చెప్పలేను నేను. కానీ కట్టాడు, దేవుడు సహాయం చేశాడు. అదే దేవుడు చేసే అద్భుతం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే దేవుడు అద్భుతం అంటే ఏంటి? జరగని కూడని జరిగితేనే అద్భుతం అంటే. కానీ మన దేవుడు చేసే అద్భుతాల గురించి మీకు ఇంకా అనుభవం లేదు. మేము వివాహం అయినప్పటి నుంచి దేవుడు అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యాలు చూస్తున్నాం, గొప్ప కార్యాలు మేము అనుభవిస్తున్నాం. చాలామందికి చెప్తున్నాం దేవుడు అద్భుతకరుడంట. చేస్తాడా? క్రైస్తవులే అన్యులు నమ్ముతున్నారు. ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ క్రైస్తవులకు మాత్రం చలమంట రావట్లా, మార్పు రావట్లా. బండ బారిపోయి మొండి బారిపోయి దేవుడు ఏం చేస్తాడో ఇంకా అదే అవిశ్వాసం, ఇంకా అదే అపనమ్మకంతో బతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చూసినట్లయితే వారికి ఏం తక్కువ కాకుండా పోషించాడంట. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదు. వాళ్ళు బయలుదేరినప్పుడు ఏ వస్త్రాలు ఉన్నాయో 40 సంవత్సరాలకు కూడా అయ్యే వస్త్రాలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఎట్లా ఫ్రెష్గా ఎట్లున్నాయో వస్త్రాలు అట్లనే ఉన్నాయి. మనం కొన్నటువంటి ఎంత మంచి వస్త్రాలైనా కూడా, శారీస్ కావచ్చు, సూట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 10-15 సంవత్సరాలు మ్యాక్సిమం. దాని తర్వాత చినిగిపోతూ ఉంటాయి. వాటికి మరి పురుగు పడుద్ది, సంథింగ్ ఏదో జరిగిపోయి చీకిపోయి పడేయాల్సి వస్తుంది. నేను మ్యారేజ్ కొన్నటువంటి సూటు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంది. నేను వేసిందో 2 సార్లు కావచ్చు. మ్యారేజ్ ఒక రోజు వేసా, దాని తర్వాత జనవరి 1st ఒకసారి వేసినట్టు గుర్తు. దాని తర్వాత తీసి అది చీకిపోయిందంతా. దానికి పురుగు ఏం జరిగిందో తెలియదు, మొత్తం అది చీకిపోతే బయటపడేసి. ప్రైస్ కాడాలి 20 సంవత్సరాలు అయితే 3,000 అది. కాబట్టి దేవుని బిడ్డలారా ఉండదు, నువ్వు ఎంత వేలు పెట్టినా ఉండదు అది. కానీ అక్కడ చూడండి దేవుడు అద్భుతం ఏం చేశాడంటే, వారి వస్త్రాలు అసలు ఏం కాలేదటండి. 40 years వారు నడుస్తూ ఉంటే కాళ్ళకు ఏమాత్రం వాపులు రాలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడే
ఆ పాదాలకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. ఎంత నడిచిన వాళ్ళ కాళ్ళల్లో బలహీనత రాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి తన దూతను ఆజ్ఞాపించి ఏం చేస్తాడంట? మన పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టే దేవుడంట. ఆమేన్, హల్లెలూయా. మన పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తిపట్టే దేవుడు. నువ్వు దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు నీకేమైనా రాయి తగులుతుందో నీకు కనబడదేమో, కానీ దేవునికి కనబడుద్ది. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నీ ముందు ఏదైనా ఒక రాయి నిన్ను పడేసేదేమైనా ఉందేమో నీకు తెలియదు. నువ్వు దేవుని మార్గాలు నడుస్తుంటే దేవుడు ఆ సమయానికి ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత నిన్ను ఎత్తి ఆ రాయి నుంచి అక్కడ పక్కకు పెట్టేస్తాడు. అద్భుతకరమైన సహాయం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూద్దాం ఇంకా. దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనంలో ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంలో స్వతంత్రించుకునేది నీవు కనానీయులను ఆ దేశస్థులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించి. చూడండి, ఇక్కడ అనేక మంది రాజులను జనాల్ని కూడా వారి చేతికి అప్పచెప్పేశాడంట. పాలు తేనెలు ప్రవహించే అంటే శ్రేష్టమైన సమృద్ధి అయిన మంచి పంటలనిచ్చే మంచి దేశం, చాలా శ్రేష్టమైనటువంటి భూమి, ఎప్పుడు నీరు ఉంటూనే ఉంటుంది, మంచి పంటలు పండుతాయి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భూభాగంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, శత్రు రాజ్యాల వారు ఉన్నారు. వీరి కొరకు ఏం చేశాడు? ఆ శత్రు దేశాల ఆ ప్రజల్ని అక్కడి నుంచి తరిమి కొట్టేశాడు. తరిమి కొట్టి అక్కడ ఎవరిని లేకుండా చేసి ఆ భూమిని, ఆ స్వాస్థ్యాన్ని తన ప్రజలకు ఇచ్చాడంట. మీరు అనుభవించండి, దీన్ని మీరు పొందుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుల సొమ్మంట నీతిమంతులకు దేవుడు ఇస్తాడంట. అక్కడ ఉన్నటువంటి ఆ భక్తిహీనులు అనుభవిస్తున్నటువంటి దాన్ని వాళ్ళందరినీ తరిమి కొట్టేసి తన బిడ్డలకు మీరు అనుభవించండి బిడ్డలారా, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారని దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క మంచి శ్రేష్టమైన భూభాగాల్ని తన ప్రజలకు ఇచ్చాడు. అక్కడ ఎట్లున్నాయి చూడండి, 25వ వచనం చూడండి. అక్కడ ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు చూడండి. అక్కడ ఇప్పుడు శ్రేష్టమైన స్థలంకి వచ్చారు, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోకి వచ్చారు. ఇక్కడ చూద్దాం. స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బట్టి బహుగా సంతోషించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమేమి ఇచ్చాడంట? రెడీమేడ్ అంతా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకి ఇల్లు కావాలంటే ఇప్పుడు అపార్ట్మెంట్కి ఒకటి చూసేసి ఇది కావాలంటే కొనేసుకోవచ్చు. ఇదివరకు ఇల్లు కట్టాలంటే ఎంత పని ఉండేది, ఇదివరకు ఇల్లు కట్టాలంటే ఎంతో ఇబ్బంది. ఇప్పుడు ఏముంది, ఒక బిల్డర్ కట్టేస్తున్నాడు ఆల్రెడీ, మనం వెళ్ళి చూసుకొని దాన్ని సాధన చేసేసుకోవడమే, డబ్బులు ఉంటాయి. దేవుడు ఎంత రెడీమేడ్గా వాళ్ళకి పెట్టి చూశాడు. ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలంట, చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలతో సెక్యూరిటీ, శత్రువు లోపలికి రాకుండా. ఇంకేముంది వారికి? ఫలవంతమైన భూమి, మంచి పంటనిచ్చే భూమి. దాని తర్వాత సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లు. అంటే దేవుని స్తోత్రం, ఇండ్లు ఆల్రెడీ కట్టబడే ఉన్నాయి, వారు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇండ్లలోకి వెళ్తే వారికి కావలసినటువంటి పదార్థాలు కూడా ఉన్నాయండి. ఏమేం కావాలో, వారు ఏం తింటారో అటువంటి ఫుడ్ కూడా రెడీగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజలంటే ఎంత ప్రీతి, తన ప్రజలంటే ఎంత ప్రేమ, ఎంత రెడీగా చేసి పెట్టుంచాడు చూడండి, ఏం కష్టపడకుండానే వారి కొరకు. దాని తర్వాత చూడండి, త్రవ్విన బావులు. వాళ్ళు బావులు కూడా తవ్వుకోలేదంట, బావులు కూడా రెడీగా ఉన్నాయి. ద్రాక్ష తోటలు రెడీగా ఉన్నాయి, ఒలీవ తోటలు రెడీగా ఉన్నాయండి. ఇంకా
చెట్లు, మంచి చెట్లు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. అలాగున వారు ఏం చేశారంట? తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బట్టి బహుగా సంతోషించారు. ప్రైజ్ గాడ్. వెరీ గుడ్. రెడీమేడ్గా ఉంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ కష్టపడకుండా భోజనం ఉంది, ఇల్లుంది, తోటలు రెడీగా ఉన్నాయి, పళ్ళ తోటలు రెడీగా ఉన్నాయి, ద్రాక్ష తోటలు రెడీగా ఉన్నాయి, అంతా బావులు రెడీగా ఉన్నాయి. ఇక వారు చేసేది ఏమీ లేదు, వెళ్ళి స్వాధీనం చేసుకుని అనుభవించడమే. అంత అద్భుతకరమైన ఆశీర్వాదం ఇస్తే వారు ఏం చేశారట? మదించి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సంతోషించారు. వెరీ గుడ్. మనం కూడా అంతే కదా. మనకు కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? సంతోషిస్తాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఆ విధంగా మంచి జీవితం కొనసాగుతున్నప్పుడు ఏదైనా ఒక కష్టం వస్తే అప్పుడు బయటపడింది మన హ్యాపీ ఏంటో, మన సంతోషం ఏంటో, మన ఆనందం ఏంటో అప్పుడు బయటపడింది. ఇంత రెడీమేడ్ చేసి పెట్టాడా? ఇంత సమృద్ధి ఇచ్చాడా? వీరికి ఒక్క శ్రమ పెట్టండి, ఒక ఇబ్బంది రానియండి, ఒక శోధన రానియండి, అప్పుడు తెలుస్తుంది ఈ చేసిన అన్ని మేలు ఎట్టిపోతాయా. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు చేస్తాడా అనేటువంటి అనుమానముతో మళ్ళీ అవిశ్వాసంతో కృంగిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అనుభవించిన వాళ్ళేనా? ఎన్ని చేసిన వాళ్ళేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు వీరికి దేవుడు ఏం శ్రమ పెట్టాడో చూద్దాం. దేవుడు మర్చిపోయినందుకు 35వ వచనం చూద్దాం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను ఫలించక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. నువ్వు తమ రాజ్యము పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, గుర్తించుకోకుండా, మర్చిపోయి ఏం చేశారని రాయబడింది అక్కడ? అన్నీ అనుభవించి ఫలభరితమైనటువంటి ఫలవంతమైన భూమిని అనుభవించిండు, నిన్ను సేవింపకపోయిరి. ప్రైజ్ గాడ్. ఏం చేశారు వీళ్ళు? అన్నీ మంచిగా 3 పూటలు పెట్టేసరికి ఏమైపోయింది? వీరికి సుఖం ఎక్కువైపోయింది. ఏమైందండి? సుఖం. మనిషికి సుఖము గనక ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఇక మనిషి దేవుణ్ణి గుర్తుపెట్టుకోడండి. ఇదే వచ్చింది మనిషితో బాధ. దేవుడు మేలు కావాలి 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 అంటాం, దేవుడు ఇస్తాడు. ఉద్యోగం కావాలి కావాలి కావాలంటాం, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం లేనప్పుడు అయ్యా నాకు ఉద్యోగం లేదు, నేను ఉద్యోగం కనుక నేను ఇస్తే నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు జీవిస్తా, నీ మార్గాలు నడుస్తా ప్రభువా, నా బ్రతుకు నీకే అంకితం అని దేవుని దగ్గర ఎన్ని వాగ్దానాలు చెప్తారో. నాకు ఇల్లు ఇస్తే ఇల్లు నీకే ప్రతిష్ఠించి నిన్నే మహిమపరుస్తా ప్రభువా, నాకో మంచి భార్యని, నాకో భర్తని, నాకు పిల్లల్ని, అన్నీ దేవుని దగ్గర అన్నీ చెప్పి అన్నీ పొందుకున్న తర్వాత దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎంతోమంది దేవుని మార్గాలు నడుస్తుంటారు. ఉద్యోగం రాకముందు డబ్బులు ఉండవు కాబట్టి అయ్యా అయ్యా. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా పాకెట్లో పడిపోతుంటాయి కదా. ఈ పాకెట్లో ఉన్నాయే కనపడుతుంటాయి, ఇక దేవుడు కనపడాడు. ఇప్పుడు ఏసయ్య కనపడాడు. ఈ పాకెట్లో పడేటువంటి 500 నోటు, 1000 నోటు, 2000 నోటు ఇదే కనపడిపోతూ ఉంటుంది. ఇక ఏసయ్య ఎక్కడ గుర్తొస్తాడు? ఇక్కడ పాకెట్లో డబ్బులు ఉన్నాయి, ఏదంటే అది కొనడమే, డబ్బు ఏదంటే అది కొనేయడమే. అంత రెడీమేడ్, అంత కొనేసుకొని అంత అనుభవించేసేసరికి దేవుని స్తోత్రం, దేవుణ్ణి మరిచిపోవడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఒక జరిగినటువంటి విషయం చెప్తాను. ఒకతను వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతడి యొక్క ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో 5 సంవత్సరాలు ఉండాలి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నెలలు తక్కువ పడుతుంది.
ఇతడు అప్లై చేసుకున్నాడు కుమారుడు, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేశారు. నీకు కొన్ని నెలలు తక్కువ ఉంది కాబట్టి నీకు ఇవ్వమని. ఆ సమయంలో ప్రభువుని నమ్ముకున్నాడు, చర్చ్కి వస్తూ ఉన్నాడు. అయ్యా ఇట్లా రిజెక్ట్ చేశారు, నాకు ఉద్యోగం రాదని చెప్పారు, ఆయన బాధపడుతుంటే ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పాం. సో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. 5వ నెలలో వారి కాల్ వచ్చింది, నీకు ఉద్యోగం ఇస్తున్నామని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వెళ్ళాడు, అపాయింట్మెంట్ తీసుకున్నాడు, జాయిన్ అయిపోయాడు. ఎలక్ట్రిసిటీ జాబ్ అంటే కొంచెం డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో కొద్ది రోజులు బాగానే వచ్చాడు చర్చ్కి. మెల్లమెల్లగా ఆదివారపు ఆరాధనకు ఆగిపోవడం మొదలుపెట్టాడు. 1 వారం వస్తే ఇంకొక వారం, ఇంకొక వారం వస్తే ఇంకొక వారం. ఏంటి అనంటే నాకు డ్యూటీ ఉంది. అంతకుముందు ఏ రోజు తప్పియలేదు, ఏ రోజు ఆగిపోలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి ఆల్టర్నేట్ తయారయ్యాడు. ఆ విధంగా వచ్చి రానట్టుగా, వచ్చి రానట్టుగా ఉన్నాడు. ఒకరోజు వచ్చాడు సాయంత్రం ఏదో పని మీద, మా నాన్న దగ్గరికి వచ్చాడు కలుద్దామని. ఎందుకో సడన్గా నా నోట్ల నుంచి వచ్చింది, నీ మీద ఏదో డేంజర్ సిగ్నల్ కనబడుతుంది, జాగ్రత్త అని చెప్పా. నాకు నీ మీద డేంజర్ సిగ్నల్ కనబడుతుంది, జాగ్రత్తగా ఉండు, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు, జాగ్రత్త అని చెప్పా. ఎందుకో దేవుడి నోటితో పలికిచ్చాడు. వారం అయింది. ఒకరోజు సాయంత్రము వర్షం పడుతుంటే హైటెన్షన్ వైర్ పోల్ ఎక్కాడు. హైటెన్షన్ పోల్ అంటే పెద్దగా ఉంటుంది, హైట్ ఉంటుంది. అక్కడి నుంచి కింద పడిపోయాడండి. దాని మించి ఇంకో వైర్ వెళ్తుంది. ఆ వెట్ అంటే తడిగా ఉంటుంది కాబట్టి అది ఇండక్షన్ అంటారు, దానికి వచ్చేస్తే అక్కడి నుంచి కింద పడిపోయాడు. పడమే ఈ దీనేమంటారు, తొడ ఎముక విరిగిపోయింది, ఇక్కడ ఇరిగిపోయింది. దాని తర్వాత ఈ ముక్కు ఇట్లా కోసుకోపోయింది. పడగానే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అతనికి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఎముక విరిగితే తట్టుకోలేక హాస్పిటల్లో అరవటం మామూలుగా ఉంటుందా? చిన్న ఎముకకు మామూలుగా ఇట్లా కొట్టి చూడండి ఎంత పెయిన్ ఉంటుందో. అటువంటి తొడ ఎముక విరిగితే ఎంత భయంకరంగా ఉంటుంది. విరిగిపోయి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే తట్టుకోలేక అబ్బా అబ్బా అని అరుస్తుంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 4 రోజులు ఉన్నాడండి. ఇక్కడ స్టీల్ రాడ్ వేసారు, ఇక్కడ కుట్లేసారు. 4 రోజుల తర్వాత ఇంటికి రావడం జరిగింది. కొన్ని నెలలు అతడు డ్యూటీకి వెళ్ళలేదు. కొన్ని నెలల తర్వాత డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పటికీ కుంటుతూ ఉంటాడు, ఇప్పటికీ కుంటుతాడు. చూడండి, దేవుడు చేసిన మేలును మర్చిపోతే నష్టము మామూలుగా ఉండదు, కష్టము మామూలుగా ఉండదు. దేవుడు నీవు లేని పరిస్థితులలో నీ ప్రార్థన ఆలకించి, నీ మొరణ ఆలకించి నీకు సహాయం చేసి, నీకు మంచి సహాయం చేసి, నీకు ఉద్యోగం ఇస్తే, నీకు ఇల్లు ఇస్తే, నీకు కావలసినవి సమకూరిస్తే, నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి సేవించడం నువ్వు విడిచిపెడితే దాని ద్వారా నష్టం వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఎప్పుడైతే సుఖం ఎక్కువైపోతుందో చెడుతనం కూడా వచ్చేస్తుంది, చెడు స్టార్ట్ అయిపోతుంది, చెడ్డ ఆలోచనలు ప్రారంభమవుతాయి, చెడు క్రియలు ప్రారంభమవుతాయి. సో ఇప్పుడు వీరికి ఏమైపోయింది? సుఖం ఎక్కువైపోయింది, చెడుతనం వచ్చేసేసింది, చెడలాటలు వచ్చేసేసినాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ చెడుతనం ఎప్పుడైతే ప్రవేశించిందో వారు చెడు నడతలు విడిచిపెట్టడానికి దేవుడు ప్రవక్త ద్వారా గద్దించిన, హెచ్చరిక చేసిన మారు మనసు పొందలేదండి. తమ పాపాలు ఒప్పుకోలేదు. దేవుడు గద్దించినప్పటికీ నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఉన్నవాడికి మీరు హెచ్చరిక చేయండి, నీ కష్టం వస్తుందని అంటే వింటాడా? వినడు. లోబడతాడా? లోబడలేడు. నాకున్నాయి,
డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నేను ఏదైనా చూసుకుంటాను అనుకుంటాడు. కానీ ఒకానొక సమయం వస్తే ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, హోదా ఏది పనికిరాదండి. ఏది పనికిరాదు. దేవుడు గనక ఒక వ్యక్తిని గనక టార్గెట్ చేస్తే, ఒక వ్యక్తికి గనక శిక్ష విధించాలనుకుంటే ఏది పనికిరాదు, ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. అంతగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు దేవుడు, అంత ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. నాకు అందరు ఉన్నారు అనుకుంటాం కదా, ఎవ్వరు కూడా రాడు ఆ టైంలో. మన కరోనా కాలంలో ఒక్కొక్కరికి వైరస్ వస్తే భర్త వైరస్తో బాధపడితే భార్య దగ్గరికి వెళ్ళలేకుండా అయిపోయింది. భార్యకు వైరస్ వస్తే భర్త పిల్లలు వెళ్ళకుండా అయిపోయింది. ఎంత భయానకరమైన వాతావరణం. బెంగళూరులో భార్యాభర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళి వెళ్ళారు. భార్యకు వైరస్ వచ్చిందని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ భార్య కుమిలిపోయి ఆ వైరస్ తోటే చనిపోయింది రూమ్లో. కొత్తగా పెళ్ళినటువంటి భార్య భర్తల మధ్యలో ప్రేమ ఏది అండి? ఎక్కడ పోయింది ఈ ప్రేమ? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చాలా దేవునికి అవిధేయులం కావద్దు. దేవునికి విధేయులైన పిల్లలుగా, దేవుని సేవించే బిడ్డలుగా ఉండాలి. నీకున్న ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని స్తుతించు, దేవుడు సహాయం చేస్తాడు, అధిగమిస్తాడు. నీకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చిన తర్వాత ఆ స్థితిలో కూడా దేవుని మయంపరచు, నమ్మకంగా ఉండు, ఇంకా హెచ్చిస్తాడు. అంతేగాని నాకు అన్ని సమకూర్చబడ్డాయి, నాకు తిరుగులేదు అనుకుంటే ఆకాశం నుండి పాతాళలోకమే, పతనమే ఉంటుంది. చూద్దాం, ఇంకా ఈ మాటలు చూసి మనం ముగించుకుందాం. 36వ వచనం. చిత్తగించుము, దాస్యములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు? దాసులు. ఎవరు ఇప్పుడు వీళ్ళు? పని వాళ్ళు. ఇదివరకు వేరే వాళ్ళు వీళ్ళ కింద పని ఉంటే, పని చేసే వాళ్ళు ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? దాసులు అయిపోయారు. ఇదివరకు బాసులు లెక్క ఉండేది, ఇప్పుడు దాసులు లెక్క అయిపోయారు. దేవునిలో ఉన్నప్పుడు బాసులుగా ఉన్నారు, ఇప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయారు, దాసులు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు బాసులను చేయగలుగుతాడు, దాసుల్ని కూడా చేయగలుగుతాడు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకేం చేస్తున్నారు? మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మా మీదికి పంపించినటువంటి, మా మీద అధికారం చేయడానికి పంపించావు కదా, ఇప్పుడు మా పంట పొలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు, మేము అనుభవించాల్సిన పళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు, శ్రేష్టమైన అన్ని వాళ్ళు అనుభవిస్తున్నారయ్యా. వాళ్ళకు మంచి పంట ఇస్తుంది. మేము ఇప్పుడు ఏం బతుకుతున్నాము? వాళ్ళు ఏదన్నా ఇంత ఇస్తే, వాళ్ళు ఇది ఇంతనే వేస్తే మా తిండి. అంతకుముందు వీరు వాళ్ళకు పెట్టే పరిస్థితి అయితే, ఇప్పుడు వాళ్ళ దగ్గర వీరు, అయ్యా మాకు ఈరోజు భోజనం పెట్టండి. ఎంత దారుణం కదా, ఎంత పరిస్థితులు మారిపోయినాయి. అంటే దేవుడు ఆయన సన్నిధిలో నడవకుండా, భయభక్తులు లేకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరిగినప్పుడు పరిస్థితులు ఎంత టార్మారు చేసేస్తాడో చూడండి. చూద్దాం. మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారం చూపుతున్నారు కనుక ప్రైజ్ ది లార్డ్. ఏం కలుగుతున్నాయి? మామూలు శ్రమలు కాదు, చాలా శ్రమలు కలుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితులలో దేవుని స్తుతించు, దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. ఆ హెచ్చించిన పరిస్థితుల్లో దేవుని స్తుతించి ఇంకా హెచ్చిస్తాడు. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ ఇవ్వగలిగే దేవుడు మనకు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నంత వరకు అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ వస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కోల్పోతావో నీ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ ఆగిపోగా మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది పరిస్థితి. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవునికి నమ్మకంగా మన భూమి మీద జీవించినంత కాలము
ఆయనను సేవిస్తూ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు ఎట్లయితే చెప్పాడో మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, బాధ్యత ఏదైనా ఉంటే దాన్ని నమ్మకంగా నిర్వర్తించు. నీకు ఇవ్వబడ్డ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, వ్యాపారంలో నమ్మకంగా ఉండు, చిన్న పనిలో నమ్మకంగా ఉండు. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. నీ నమ్మకత్వాన్ని బట్టే నువ్వు హెచ్చించబడతావు. నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి లేని దాని కొరకు కాదు, నీకున్న దాన్ని బట్టే దేవునికి స్తోత్రం చెల్లించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలును అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆశీర్వదించి సహాయం చేసి సమృద్ధి ఇచ్చాడు. వారికి మంచి శ్రేష్టమైన స్థలాన్ని, భూములను, పంట పొలాన్ని ఇచ్చాడు. కానీ అదే పంట పొలాలలో, అదే శ్రేష్టమైనటువంటి స్థలములో, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు శత్రువుల చేతులు చిక్కి, శత్రువుల చేతులు ఇప్పుడు ఏమైపోయారు? బానిసలైపోయారు. ఇది మనకు హెచ్చరిక లాంటిది. మనం హెచ్చరికగా తీసుకొని, ప్రభువా నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, నిన్ను సేవించలేకపోయానేమో, దేవా నిన్ను నీ మార్గాలు నడవలేకపోతున్నాయేమో, ప్రార్థించాల్సింత ప్రార్థించలేకపోతున్నానేమో, వాక్యం ధ్యానించాల్సిందిగా నేను ధ్యానించలేకపోతున్నాను, నీకు ఇవ్వవలసిన సమయం నీకు ఇవ్వలేకుండా నా యొక్క ఉద్దేశాల ప్రకారం, నా తలంపుల ప్రకారం నేను నడుస్తున్నానేమో, నన్ను క్షమించయ్యా అని నువ్వు నిజంగా పరిశీలన చేసుకొని మారు మనసు పొందితే, అక్కడ చాలా స్పష్టంగా వారు మారు మనసు పొందకపోయి అని రాయబడ్డది. ఈరోజు మారు మనసు పొందటానికి, మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క మార్గాల్లో నడవటానికి మనం ముందుకెళ్దాం. తప్పకుండా దేవుడు సహాయం చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.